హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మనం నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, నిన్న ఎపిసోడు కోడిగుడ్ల ఎపిసోడ్ మాత్రం చాలా రంజుగా సాగింది. అసలు ఆడపిల్లలైతే ఆడ పులులు లాగా, ఆడ సింహాల్లాగా కొట్లాడారు. అదే ఈ పాయింట్ హైలైట్ వచ్చింది నిన్న ఎపిసోడ్‌లో. ఆళ్ళు ఎంత బలమైన మగాళ్ళున్నా గానీ వాళ్ళు ధీటుగా ఎదుర్కొన్నారు. వాళ్ళే ప్రేరణ అండ్ యష్మి. వీళ్ళిద్దరూ బాగా కొట్లాడారు. ఎంత గాయాలైనా గానీ ఏమాత్రం విరవకుండా పోయారు. అదిగాక మనం కామెడీ పీస్ అనుకున్న నాగమణికంట కూడా వాలిడ్ పాయింట్స్ చెలరేగిపోయిండు. అతనికి దెబ్బ తగిలినా గానీ విజృంభించి ఆడాడు. అదీగాక తన చీఫ్ అయిన అభయ్‌నే ఎదిరించి మాట్లాడాడు. "నువ్వు అసలు ఏం మాట్లాడకుండా ఉంటే ఎట్లా? రేపొద్దున మనం ఫైట్ ఇయ్యకపోతే మనకేం జరుగుతుంది? మరి కనీసం ఫెచ్చింగ్ అన్నా రావాలి కదా! కనీసం ట్రై అన్నా చేయాలి కదా!" అనే ఉద్దేశంతో అభయ్‌ని కూడా కడిగి పడేసిండు నాగకంట. అయితే ఇక ఈ ఎపిసోడ్‌లోకి వెళ్తే మెయిన్ పాయింట్ ఇందాల చెప్పుకున్నట్లే వీళ్ళిద్దరూ చాలా ఫైట్ ఇచ్చారు. ప్రేరణ అండ్ యష్మి. ఇక వాళ్ళలో కొన్ని తప్పులు కూడా దొర్లినాయి. కొన్ని బూతులు కూడా మాట్లాడారు. అది కూడా మాట్లాడతాము. అయితే ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఆహ్, ప్రేరణ మాత్రము అందరిలోకెల్లా హైలైట్ అయింది. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నా గానీ, ఎక్కడ తగ్గకుండా గాయాలవుతున్నా గానీ, వాళ్ళు నెట్టేస్తున్నా గానీ, మళ్ళీ మళ్ళీ ఆ గుడ్ల కోసం పోరాటం చేస్తూనే ఉంది. వీళ్ళ గుడ్లను పడేసినా గానీ, మళ్ళీ వచ్చి ఫైట్ జేసి ఆ గుడ్లను మళ్ళీ కాపాడుకోవటం చేస్తూనే ఉంది. అసలు వాళ్ళని ఎ ఎలా ఉందంటే 'బాహుబలి' సినిమాలో 'రాబందుల రాజ్యంలో' అన్నట్టు ఆ పాట ఒకటి ఉంటుంది చూసారా? ఆ 'రాబందుల రాజ్యంలో' వీళ్ళిద్దరి లేడీ సివింగుల్లాగా పోట్లాడుతూ ఉన్నారు. అయినా గాని ఎక్కడ వెరవలేదు వాళ్ళిద్దరు. తర్వాత ఈ పాపం ఇక నబీలు ఆయనకి సంచాలక ఏం చెప్పాలో కూడా అర్థం పరిస్థితి. అవతల పక్క చూస్తుంటే 3 గ్రూపులు కొట్లాడుతున్నాయి. 3 వైపులా ఆయన కళ్ళు పెట్టలేక ఎటు చూడాలి, అటు చూడాలి అర్థం గాక కింద మీద పడతా ఉన్నాడు. ఆయనైతే లిటరల్‌గా టార్చర్ కూడా పెట్టారు. ఆయన ఎక్కడ చూడాలో కూడా ఆయనకు అర్థం కాకుండా పరిస్థితి కల్పించారు వీళ్ళు. ఎటు చూసినా వీళ్ళు కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎటు పెట్టాలా? వాళ్ళు ఇటు చూడు, అటు చూడు అన్నా గాని వాళ్ళు ఎటు చూడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన ఎప్పుడు కంటిన్యూ‌గా అరుస్తూనే ఉన్నాడు. ఆగండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి అన్నా గాని వాళ్ళసలు మాట ఇనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. తర్వాత దీంట్లో వరస్ట్ ప్లేయర్ వచ్చేసి పృథ్వీ. అసలు ఆయన ఆవేశం ఏంటో అర్థం కావట్లేదు. అసలు ఆయన గేమ్ ఆడటానికి వచ్చిండో, లేదంటే కొట్లాడటానికే నిజంగా పంపించారు బిగ్ బాస్ హౌస్‌లోకి అర్థం కావట్లేదు. అసలు ఆయన జెంట్ అని చూడట్లేదు, లేడీ అని చూడట్లేదు. ఎవరినైనా గాని ఇష్టం వచ్చినట్టు తోసేస్తుండు తప్పితే మిగతా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అసలు భరించే పరిస్థితి లేకుండా ఉంది. వరస్ట్ ప్లేయర్. నిఖిల్ గూడా అలాగనే ఉన్నాడు. ఇక సర్ప్రైజింగ్‌గా నాగమణికంఠ మాత్రం హైలైట్‌గా నిలిచాడు. అసలు తను తనకి శక్తి లేకపోయినా ఆడటానికి వెళితే నిఖిల్ అయితే ఇసిరి కొట్టాడు. కొడితే వచ్చి అట్లా కోమాలో పడిపోయినట్టు కింద పడిపోతే అందరూ అసలు ఒక్కసారే భయపడ్డారు. కానీ మళ్ళీ నాగమణికంఠ లేసాడు. మనం గూడా చాలామంది ఏమైపోయింది, ఏదైనా మెడ ఇరిగిందా, లేకపోతే తలకేమైనా దెబ్బ తగిలిందనుకుంటాం గానీ, మళ్ళీ లేసి, మళ్ళీ ఫైట్ జేస్తూనే ఉన్నాడు. ఇక నాగమణికంఠ అయితే ఆ అబ్బాయిని విపరీతంగా ఆ అబ్బాయి గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే, అసలు చీఫ్ అయ్యుండి ఆయన ముందుండి కొట్లాడాలి గానీ, కోడిగుడ్లు ఎత్తకపోతున్నా గానీ ఆయనేం మాట్లాడకుండా, "అరేయ్! తీసుకపోతే తీసుకపోనిరా అయ్యేదైతది" అన్నట్టు మాట్లాడిండు. నాగమణి కంటే మాత్రం మనం ఫైట్ చేయకపోతే ఎవరు జేస్తారు? కనీసం ఫైట్ జేస్తే మనకు కొంచెం పేరొస్తది. కనీసం చూసేవాళ్ళకైనా మన మీద ఓటింగు పెరుగుతదన్నట్టు చెప్తున్నా గానీ ఈడేం పట్టించుకోవట్లేదు. ఇక నాగమణికంఠ గాని, ప్రేరణ గాని, యష్మి గాని వీళ్ళు మాత్రం చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు మిగతా వాళ్ళతో. ఇక నిఖిల్ గూడా వరస్ట్‌గా బిహేవ్ చేశారు. ఇక సీత అండ్ వర్షిణి వచ్చేసి ప్రేరణ మీద పడ్డప్పుడు ఆమె ప్రేరణ రాక్షసి అని జెప్పి ఈళ్ళని తిట్టింది. తర్వాత వీళ్ళిద్దరూ ఆమె మీద పడి గుంజుకొని పోయారు. తర్వాత ఒక లూజ్ టాక్ చేసింది ప్రేరణ వచ్చేసి. ప్రేరణ ఏమన్నదంటే వర్షిణిని "యూ క్యారెక్టర్‌లెస్ ఫెలో" క్యారెక్టర్‌లెస్ అని చెప్పి అన్నది. ఇక ఆమె గూడా మాట్లాడకుండా "నువ్వు పెద్ద పతితులాగా మాట్లాడుతూ నువ్వు పెద్ద పతివ్రతవా" అన్నట్టు ఆమె గూడా కౌంటర్ ఇసుకుంటూ పోయింది. అయితే ఇక నాగార్జున గారు దీని మీద ఏమంటారో లాస్ట్ శనివారం రోజు చూడాల్సొస్తుంది. తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్‌లో వచ్చేసి
కూరలో కరివేపాకులాగా మారింది మాత్రం అభయ్ మాత్రమే. ఎందుకంటే తను చీఫ్ అనగాని అసలు ఆ చీఫ్ అన్న పదానికి అర్థం లేకుండా చేసాడు. ఆ 2 కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని చాలా జాలీగా "అరేయ్! చేయొద్దురా, వదిలేయండిరా" అని మనం ఫైట్ చేయొద్దురా అన్నట్టు చెప్పుకుంటా ఉన్నాడు. తర్వాత ఇక ఈ ఎపిసోడు తర్వాత అందరికీ అంటే ఎక్కువగా ఓట్లు పడి ప్రేరణకి, యష్మికి. ఎందుకంటే వాళ్ళు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో గూడా వాళ్ళకి చాలా ఈ ఎపిసోడ్ తర్వాత ఫాలోయింగ్ బాగా పెరుగుతది. ఓట్లు కూడా బాగా పడతాయి. అలాగే దట్టు నాగమణికంటకి గూడా మంచి ఓటింగ్ గూడా పెరుగుతది. ఈ ముగ్గురు ఈ యొక్క ఎపిసోడ్‌లో హైలైట్ అయ్యారు. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ జేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.